హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను క్యారెట్, క్యాబేజ్‌తో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఇలా ఒక మీడియం సైజు క్యాబేజ్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2, 3 క్యారెట్స్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి క్యారెట్స్‌ని. ఈ క్యారెట్స్‌ని కూడా క్యాబేజీ ముక్కల్లో కలిపేసుకోవాలండి. క్యారెట్ అనేది పీసెస్‌గా కట్ చేసి వేసుకుంటే సరిగ్గా ఉడకదండి. కాబట్టి తురిమే వేసుకోవాలి. ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. తర్వాత ఇది గరం మసాలా వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత. ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేయించింది. ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. కరివేపాకు తరిగి వేసుకోవాలి. సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ అంత పడుతుంది. ఇవన్నీ బాగా మెత్తగా కలిపేసుకోవాలి. అంతా క్యాబేజ్‌కి, క్యారెట్స్‌కి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా నలుపుకోవాలండి. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే ఫ్రైలు అలా కర్రీస్ లాగే కాకోకుండా వెజిటబుల్స్‌తో ఇలా మనం స్నాక్స్ లాగా కానీ, సైడ్ డిష్ లాగా కానీ చేసుకుంటే చాలా బావుంటాయండి. ఒక 3 టేబుల్ స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్ అంతా మైదా పిండి కూడా యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసము. ఇవి యాడ్ చేసి బాగా కలిపేసుకొని తర్వాత మనం వడల్లాగా వేసేసుకోవడమే అండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజు, క్యారెట్ నుంచి వాటర్ అనేది ఆల్రెడీ వస్తుంది. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను రెడ్‌గా ఉండడం కోసము. ఇది ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి స్కిప్ చేయొచ్చు. తర్వాత మనము పొయ్యి మీద పెనం పెట్టుకొని వడలు వేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. రసం లేదా సాంబార్ అలా ఏదైనా చేసినప్పుడు మనకి సైడ్ డిష్‌గా ఈ క్యాబేజ్, క్యారెట్ వడలనేవి చాలా సూపర్‌గా ఉంటాయండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఇలా మనం వెజిటబుల్స్‌ని పిండి కలిపి పెట్టుకున్నాం కదా! వాటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం వాటిని కలపకూడదు. ఎందుకంటే అన్నీ విరిగిపోయి నూనెలోకి వచ్చేస్తాయి కాబట్టి. కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. లేదంటే పైన ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉండిపోతుంది. సో, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనం ఇవి ఫ్రై చేసుకోవడమే. వేడి వేడిగా క్యాబేజ్, క్యారెట్ వడలనేవి రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.